ఎస్ సార్. ఇప్పుడు చూడండి, మనకి MySQLకి వెళ్ళే ముందు ఫస్ట్ DBMS అంటే చూద్దాం. అసలు బిఫోర్ దట్ IMS అంటే చూడాలి. IMS అంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే టెక్నిక్ని IMS అంటారు. యాక్చువల్లీ దిస్ IMS హ్యాస్ టూ పార్ట్స్. అంటే ట్రెడిషనల్లీ అంటే బేసిక్ కోబాల్ ఫోర్ట్రాన్ పాస్కల్ C++, అదే ఈ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నప్పుడు ద ఇన్ఫర్మేషన్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. దిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ విల్ కాల్ ఇట్ యాజ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. తర్వాత దిస్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ హ్యాస్ డ్రాబ్యాక్స్. టు ఓవర్కమ్ దీస్ డ్రాబ్యాక్స్, one more management system came into existence, that is database management system. In DBMS we have three models: hierarchical model, hierarchical DBMS లేదా దీన్ని సింపుల్లీ hierarchical మోడల్. రెండోది నెట్వర్క్ మోడల్. మూడోది రిలేషనల్ మోడల్. మూడోది ఏ మోడల్? రిలేషనల్ మోడల్. ఎన్ని మోడల్స్ ఉన్నాయి డిబిఎంఎస్లో? దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఏమేమిటి? హైరార్కికల్ మోడల్, రిలేషనల్ మోడల్, నెట్వర్క్ మోడల్. ఈ రిలేషనల్ మోడల్ మీద డెవలప్ అయిన సిస్టమ్స్ని ఏమని చెప్తారు? RDBMS అంటారు. మీ RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ RDBMSలో వేరియస్ ఉన్నాయి: ఆరాకిల్, ఎంగరస్, యూనిఫై, సైబేస్, DB2, MySQL, SQL సర్వర్. ఇవన్నీ కూడా ఇందులో ఏ ప్రోడక్ట్లు బేస్ చేసుకుని ఉంటాయి? దే ఆర్ బేస్డ్ ఆన్ రిలేషనల్ మోడల్. దీన్ని మనం ఏమని చెప్తాం? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS అంటారు. ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రాబ్లం ఏమిటి అంటే, సపోజ్ నేను ఒక ఇది అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఏంటి చెప్పండి ఇక్కడ. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే టెక్నిక్ ఏమని చెప్తాం? ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, IMS. Traditionally, the information is stored in the form of files. This management system will call it as file management system, FMS. This FMS has some serious drawbacks, problems. To overcome those problems, one more management system came into existence, that is database management system, DBMS. In DBMS we have వేరియస్ మోడల్స్. ఎన్ని ఉన్నాయి? హైరార్కికల్ మోడల్, రిలేషనల్ మోడల్, నెట్వర్క్ మోడల్. అంటే హైరార్కికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS. ఈ రిలేషనల్ మోడల్ బేస్ చేసుకుని వచ్చిన ప్రోడక్ట్స్ ఆరాకిల్, ఇంగ్రెస్, యూనిఫై, సైబేస్, DB2, MySQL, SQL సర్వర్. ఇవన్నీ కూడా ఏ మోడల్ బేస్ చేసుకుని ఉంటాయి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని బేస్ చేసుకుని ఉంటాయి. అంటే ఈ DBMSలో ఎన్ని మోడల్స్ ఉంటాయని చెప్పాను? 3 మోడల్స్. ఏమేమిటి? హైరార్కికల్, రిలేషనల్, నెట్వర్క్. అమాంగ్ దీస్ 3 మోడల్, రిలేషనల్ మోడల్ is a popular one. A language which is based on relational model is said to be RDBMS, Relational Database Management System. Okay. Oracle, Ingress, Unify, Sybase, DB2, MySQL, SQL Server. ఇవన్నీ ఏ మోడల్ బేస్ చేసుకుని ఉంటాయి? రిలేషనల్ మోడల్ బేస్ చేసుకుని ఉంటాయి. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఓకే. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ డ్రాబ్యాక్స్ ఏంటి? ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో యాక్చువల్గా మనం ఫైల్ అని చెప్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్టూడెంట్ డేటా స్టోర్ చేయాలి. ఓకే.
స్టూడెంట్ డేటాలో ఏముంటాయి? రోల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఉంటుంది. సపోజ్ రోల్ నెంబర్ 1 అనూక్, గ్రేడ్ పాయింట్ యావరేజ్ 9.5. 2 ఎస్తర్ 9.4. ఓకే. 3 తేజ 9.4. ఇలా నేను వాల్యూస్ స్టోర్ చేశాను అనుకోండి. ఈచ్ రో we call it as రికార్డ్. ఈచ్ రో విల్ కాల్ ఇట్ యాజ్ రికార్డ్. ఇగో అంటే రోల్ నెంబర్ 1 ఎస్ నేమ్ హనుక్ జీపీఏ 9.5. దిస్ ఇస్ 1 రో. దీన్ని మనం ఏమని చెప్తాం? రికార్డ్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? రికార్డ్. రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. రికార్డ్ ఏంటి? రికార్డులే ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఫీల్డ్ రికార్డ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఫీల్డ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. తర్వాత ఫైల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ని మనం ఏమని చెప్తాం? ఫైల్. ఇది అర్థమైందా? ఇన్ ద ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటా is stored in the form of files. File consists of records. Record consists of fields. Field consists of characters. ఫీల్డ్ అంటే ఏంటి? క్యారెక్టర్స్. ఇది అర్థమైందా? ఇప్పుడు మనకి ఈచ్ రో ఏమవుతుంది? మనకి ఒక రికార్డ్. ఈచ్ రో ఏమని చెప్తాం? రికార్డ్. ఈ రోల్ నెంబరు, ఎస్ నేము, జీపీఏ వీటిని ఏమని చెప్తారు? ఫీల్డ్స్ అంటారు. వీటిని ఏమని చెప్తారు ఇక్కడ? ఫీల్డ్స్. ఓకే. ఇప్పుడు ఫీల్డ్లో ఒక రో తీసుకోండి. రోల్ నెంబరు, నేము, జీపీఏ ఉన్నాయి. ఓకే. రోల్ నెంబరు, నేము, జీపీఏ ఉన్నాయి. ఓకే. లేదా రోల్ నెంబరు, నేము, జీపీఏ ఉంది. ఈ రోల్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి, వీటిని మనం ఏమని చెప్తాం? వీల్ కాల్ దమ్ యాజ్ ఫీల్డ్స్. వీటిని ఏమని చెప్తారు ఇక్కడ? ఫీల్డ్స్. ఫీల్డ్లో ఉంటాయి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ కలిపి నేను ఏమని చెప్తాను? ఫైల్ అంటాను. ఇది అర్థమైందా? ఫైల్ అంటే ఏంటి? ఫైల్ అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఫీల్డ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది ఫాలో అయ్యారా? నాయక్. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ ఇదే ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రాబ్లం ఏమిటి అంటే రెడెండెన్సీ. ఏమని చెప్తామండి ఇక్కడ? రెడెండెన్సీ. అసలు రెడెండెన్సీ ఎందుకు వస్తుందో చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు నాకు ఒక 4 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. దిస్ ఇస్ 1 అప్లికేషన్, దిస్ ఇస్ అనదర్ అప్లికేషన్. ఓకే. ఇలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది ఏమిటిది? స్టూడెంట్. ఇది లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదేంటండి? ఇది లైబ్రరీ డేటా. ఇదే డేటా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ డేటా. ఇదే డేటా. ఇదొక అప్లికేషన్. ఏంటి ఇది? సపోజ్ స్టూడెంట్ మార్క్స్ డేటా. ఇక్కడ ఇన్ దిస్ కేస్ ఐఎమ్ యూజింగ్ 3 అప్లికేషన్స్. దిస్ ఇస్ లైబ్రరీ డేటా ఇస్ 1 అప్లికేషన్, రిజిస్ట్రేషన్ డేటా ఇస్ 1 అప్లికేషన్, మార్క్స్ డేటా ఇస్ 1 అప్లికేషన్. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది లైబ్రరీ దగ్గర ఉంటుంది, రిజిస్ట్రేషన్ డేటాలో ఉంటుంది, మార్క్స్ డేటాలో ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఈచ్ అప్లికేషన్ స్టోర్స్ సెపరేట్ ఫైల్స్. ఏం స్టోర్ చేస్తాయి? ఇప్పుడు సెపరేట్ ఫైల్. ఇప్పుడు దీనికి సంబంధించిన స్టూడెంట్ డేటా ఇక్కడ ఉంది. మళ్ళీ ఇదే స్టూడెంట్ డేటా ఎన్ని చోట్ల రిపేర్ అవుతుంది? ఇది ఫైల్ 1, ఫైల్ 2. మళ్ళీ ఇదే స్టూడెంట్ డేటా నాకు ఎక్కడ రిపేర్ అవుతుంది? సపోజ్ రిజిస్ట్రేషన్ డేటాలో ఉంది. ఇదే స్టూడెంట్ డేటా ఎక్కడ నాకు ఉంది? మార్క్స్లో ఉంది అనుకోండి. సో సపోజ్ నేను అన్ని ఫైల్స్ కాదు, ఇది స్టూడెంట్ డేటా. ఈ స్టూడెంట్ డేటా అనేది ఈ అప్లికేషన్లోనూ ఉంది, ఈ అప్లికేషన్లో ఉంది, ఈ అప్లికేషన్లో కూడా ఉంది.
ఓకే. అంటే ఈచ్ అప్లికేషన్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ డేటా, ఇజంట్ ఇట్? ఈచ్ అప్లికేషన్ ఏం చేస్తుంది? ఇట్స్ ఓన్ డేటా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ డేటా ఈ అప్లికేషన్లోనూ ఉంది, ఈ అప్లికేషన్లోనూ ఉంది, ఈ అప్లికేషన్లోను మార్క్స్లో ఉంది. మార్క్స్ ఏదో సిలో రాశాను, కోబాలో రాశాను. రిజిస్ట్రేషన్ డేటా సంబంధించింది పైథాన్లో రాశాను. లైబ్రరీ డేటా జావాలో రాసాం అనుకోండి. స్టూడెంట్ డేటా ఎన్నిసార్లు ఎపియర్ అవుతోంది? హౌ మెనీ టైమ్స్ ద స్టూడెంట్ డేటా ఎపియర్స్? చెప్పండి. ఎన్నిసార్లు? 3 ప్లేసెస్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సపోజ్ నేను హనూక్ అనే స్టూడెంట్ ఉన్నాడు. వాడి డేటా ఇక్కడ 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 ఎన్ని చోట్ల ఉంది? 3 చోట్ల ఉంది. నేను సపోజ్ హనూక్ నేమ్ ఒక చోట హనూక్ అని, ఇంకో చోట HAN1OCK అని ఏదో రాశాను అనుకోండి. నేను కరెక్ట్ చేయాల్సి వస్తే ఎన్ని ఎన్ని టైమ్స్ కరెక్ట్ చేయాలి? ఎన్నిసార్లు కరెక్ట్ చేయాలి? ఒకసారి సరిపోతుంది సార్. ఎందుకు సరిపోతుంది? ఎన్ని చోట్ల ఉంది? సార్ 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ ఉంది. సపోజ్ అంటే 3 టైమ్స్ రాంగ్ గా ఫీడ్ చేశాను సార్. డిలీట్ చేయాల్సి వస్తే 3 టైమ్స్ డిలీట్ చేయాలి. అప్డేట్ చేస్తే సపోజ్ అనూక్ హైదరాబాద్ నుంచి లండన్ మారాడు అనుకోండి. హైదరాబాద్లో అనూక్ డేటా ఎన్ని చోట్ల ఉంది? నాకు 3 ప్లేసెస్లో ఉంది. ఎన్ని చోట్ల అప్డేట్ చేయాలి? ఈ అప్లికేషన్లో అప్డేట్ చేయాలి, ఈ అప్లికేషన్లో అప్డేట్ చేయాలి, ఈ అప్లికేషన్లో అప్డేట్ చేయాలి. దీన్ని ప్రాపగేటింగ్ అప్డేట్స్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? ప్రాపగేటింగ్ అప్డేట్స్. తర్వాత ఇందులో వచ్చి ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏమిటి? సేమ్ డేటా మల్టిపుల్ ప్లేసెస్లో ఎపియర్ అవటాన్ని రెడెండెన్సీ అంటారు. ఏమంటారు ఇక్కడ? రెడెండెన్సీ. సేమ్ డేటా ఎపియర్స్ మోర్ దాన్ 1 ప్లేస్. ఇలా సేమ్ డేటా మల్టిపుల్ ప్లేసెస్లో ఎపియర్ అవటాన్ని ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ redundancy. ఈ redundancy is a major drawback of file management system. Okay, redundancy అంటే ఏమని చెప్పాను? వాట్ ఈస్ redundancy? సేమ్ డేటా ఎపియర్స్ మల్టిపుల్ టైమ్స్ ఎపియర్ అవుతుంటాయి. దాన్ని మనం ఏమని చెప్తాం? రెడెండెన్సీ అంటాం. ఏమని చెప్తాం? రెడెండెన్సీ. రెడెండెన్సీ వల్ల మనకి వేస్ట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది, ప్రాపగేటింగ్ అప్డేట్స్ ఉంటాయి, డేటా సమ్ టైమ్స్ మే నాట్ బి కన్సిస్టెంట్. అప్పుడు అనూక్ డేటా ఒక చోట హైదరాబాద్ అని ఉంది సిటీ, ఇంకో చోట లండన్ అని ఉంది అనుకోండి. మరి అది ఈజ్ ఇట్ వ్యాలిడ్? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ద కన్సిస్టెంట్ స్టేట్. ఏ స్టేట్లో లేదు? కన్సిస్టెంట్ స్టేట్లో లేదు. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. తర్వాత వి కాంట్ ఇంపోజ్ స్టాండర్డ్స్ ఇంపోజ్ చేయలేము. ఇందులో ఉండి ఇంకో డ్రాబ్యాక్ ఏంటి? ప్రాపగేటింగ్ అప్డేట్స్. ఇందులో ఉండి ఇంకో ప్రాబ్లం ఏంటి? ప్రాపగేటింగ్ అప్డేట్స్. ఈ ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేయడానికి వచ్చినటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏమని చెప్తాం? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది అర్థమైందా? మళ్ళీ చెప్పాలి. ప్రాపగేటింగ్ ఒకసారి చెప్పరా సార్? ప్రాపగేటింగ్ అప్డేట్స్ ఏం లేదు నాయక్. ఇప్పుడు సపోజ్ నేను స్టూడెంట్ డేటా ఉంది ఇక్కడ. సపోజ్ ఆ స్టూడెంట్ ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఈచ్ స్టూడెంట్కి రోల్ నెంబరు, నేము, జీపీఏ స్టోర్ చేశాను. సపోజ్ 3 చోట్ల నేమ్ మార్చాలనుకోండి, కరెక్షన్ చేయాలనుకోండి, ఎన్ని చోట్ల చేయాలి? ఒక చోటే చేయాలి సార్. అదేమిటి? ఎస్ నేమ్ లో నేమ్ ఒక దగ్గర ఉంటుంది కదా సార్, ఎస్ నేమ్ దగ్గర. ఆహా, అలా కాదు. ఇప్పుడు ఈ ఫైల్ ఇక్కడ ఉంది, దీని యొక్క ఇంకో ఓకే ఓకే, కాపీ ఎక్కడ ఉంది? 3 టైమ్స్. అవునవును, 3 టైమ్స్ సార్. ఎస్, అర్థమైందా? ఎన్ని చోట్ల ఎపేర్ అవుతుంది? అర్థం. మనకి 3 టైమ్స్ త్రీ ఎపేర్ టైమ్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ డేటా అప్లికేషన్కి స్టూడెంట్ డేటా వాడుకుంటుంది. అలాగే ఈ మార్క్స్ డేటాకి ఏది వాడుకుంటుంది? ఈ స్టూడెంట్ డేటా వాడుకుంటుంది. లైబ్రరీ అప్లికేషన్ దేనికి దానికే ఒక అప్లికేషన్. ఇదేం అప్లికేషన్ షేరింగ్ అనేది ఉండదు, డేటా షేరింగ్ అనేది ఉండదు, డేటా సెంట్రలైజేషన్ అనేది ఉండదు. ఎందులో? ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ డేటా సెంట్రలైజేషన్ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఏ అప్లికేషన్కే డేటా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి సిస్టమ్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిబిఎంఎస్ ఎలా ఉంటుందో చూడండి. ఇది అర్థమైందా ఇక్కడ దాకా? ఎస్ సార్. మిగతా వాళ్ళు రామ్, ఎస్తర్,
తేజ, ఎస్ సార్. శ్రావ్య. ఓకే, నెక్స్ట్కి వెళ్ళొచ్చా? ఎస్ సార్. వెల్ ఓకే. ఇప్పుడు ఈ డిబిఎంఎస్లో నేను హైరార్కిలా, రిలేషనల్, నెట్వర్క్ మోడల్ అని చెప్పటం లేదు. ఇందులో త్రీ లెవెల్స్ ఉంటాయి. ఎన్ని లెవెల్స్ ఉంటాయండి? 3 లెవెల్స్. ఏటా లెవెల్స్? ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఇంటర్నల్ లెవెల్. ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 3 ఎక్స్ లెవెల్స్. ఏమేమిటి? ఎక్స్టర్నల్ లెవెల్, ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ కాన్సెప్చువల్ లెవెల్. ఏ లెవెల్? కాన్సెప్చువల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఇంటర్నల్ లెవెల్. ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 3 లెవెల్స్ సార్. సరే, ఇది యారో సరిగ్గా వేద్దాం. ఎక్స్టర్నల్ లెవెల్. చెప్తా, రాస్తా 1 సెకండ్. ఈ థియరీ ఏమి రావనవసరం పోయిన పర్లేదు, మీరేం కంగారు ఏం పడట్లేదు. కానీ ఒక కాన్సెప్ట్ నాకు కంపల్సరీ కావాలి, చెప్తా. ఇది ఏ లెవెల్? ఎక్స్టర్నల్ లెవెల్. ఏ లెవెల్ ఇది? పైది ఏ లెవెల్? ఎక్స్టర్నల్ లెవెల్. ఎక్స్టర్నల్ లెవెల్. ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ద యూజర్. రెండో లెవెల్ ఏ లెవెల్? మిడిల్ లెవెల్ ఏ లెవెల్? కాన్సెప్చువల్ కాన్సెప్చువల్. కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ డెఫినేషన్ లెవెల్ అంటారు. దీని ఏమంటారు అక్కడ? డెఫినేషన్ లెవెల్. లాస్ట్ది ఏంటి? ఇంటర్నల్ లెవెల్. ఇంటర్నల్ లెవెల్. ఏమండి, కొన్ని పుస్తకాల్లో 4 లెవెల్స్ కింద పెడతాడు. పర్లేదు, ఏం లేదు. ఇంటర్నల్ లెవెల్, హార్డ్వేర్, స్టోరేజ్ కలిపేసి ఒక లెవెల్ కింద మాట్లాడతాం. కొన్ని పుస్తకాల్లో ఇంటర్నల్ లెవెల్, ఎక్స్టర్నల్ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ సెపరేట్గా చూపెడతాడు. నష్టమేం లేదు. ఇక్కడ డిబిఎంఎస్ అనేది ఇట్ ఇస్ అ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ఆల్ ద 3 లెవెల్స్. ఈ 3 లెవెల్స్ మధ్య కమ్యూనికేట్ చేసే సాఫ్ట్వేర్ని మనం ఏమని చెప్తాం? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ఎక్స్టర్నల్ లెవెల్ యాక్చువల్గా ఇక్కడ మనకి వ్యూ అని ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వ్యూ 1 ఏ పెట్టుకోండి. ఏ ఇది ఒక వ్యూ. వ్యూ బి ఇదేంటిది? VUC. వెరీ గుడ్. వ్యూ సి. యూజర్స్ ఎక్కడ ఉంటారు మనకి? ఇక్కడ ఉంటారు. ABC. కాదు, ఇక్కడ ఈచ్ వ్యూకి కరస్పాండింగ్ మనకి వేరియస్ యూజర్స్ ఉంటారు. వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాం. వాళ్ళని ఏమని చెప్తాం? End users. ఎండ్ యూజర్. వీడు ఎండ్ యూజర్. ఓకే, వీడొక ఎండ్ యూజర్. ఓకే, ఇంకో ఎండ్. ఈచ్ వ్యూకి కరస్పాండింగ్గా మనకి ఎవరు ఉంటారు? ఎండ్ యూజర్స్ ఉంటారు. ఓకే, చెప్తాను చూడండి. ఇందులో మనకి బాబు ఇది రావట్లేదు, అది వదిలేండి. ఓకే, యూజర్ వాడు ఎవరు? ఈచ్ వ్యూ కరస్పాండింగ్గా యూజర్ ఉంటాడు. మనకి డిబిఎంఎస్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయని చెప్పాం? DBMS లో మనకు 3 సార్. ఏమేమిటి? ఎక్స్టర్నల్ లెవెల్. హైరారిక్. అవి డిబిఎంఎస్ లో మోడల్స్. ఓకే. హైరార్కికల్ డిబిఎంఎస్, Models. రిలేషనల్ డిబిఎంఎస్, నెట్వర్క్ డిబిఎంఎస్. ఓకే, Oh, అసలు డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఏది బేస్ చేసుకుని ఉంటుంది? ఇగో 3 లెవెల్స్ ఉంటాయి. ఏమిటా 3 లెవెల్స్? external level, కాన్సెప్చువల్ conceptual, లెవెల్, దానికి ఇంకో పేరేంటి? డెఫినేషన్ లెవెల్. definition. మూడోది ఏ లెవెల్?
internal level ఇంటర్నల్ or physical level. Internal level or physical level. ఫిజికల్. External level is closest to the user. ఎవరికి దగ్గరగా ఉంటుంది? యూజర్కి దగ్గరగా ఉంటుంది. ఫిజికల్ లెవెల్ ఈజ్ క్లోజెస్ట్ టు ద హార్డ్వేర్. హార్డ్వేర్కి దగ్గరగా ఉంటుంది, ఫిజికల్ లెవెల్ ఉంటుంది. రెండింటి మధ్య ఉండి ఇంటర్మీడియట్ లెవెల్ ఏ లెవెల్? కాన్సెప్చువల్ లెవెల్. డిబిఎంఎస్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ఆల్ ద 3 లెవెల్స్, నేమ్లీ ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్ అండ్ ఫిజికల్ లెవెల్ ఆర్ ఇంటర్నల్ లెవెల్. ఇది అర్థమైందా? ఇది ఎస్ అర్థమైందా సార్. మిగతా వాళ్ళు? Yes, sir. ఓకే. ఇప్పుడు ఆ, మీకు అర్థం అవుతుంది, ఇమీడియట్గా చెప్పండి. ఏం లేదండి, ఒక ఎంటర్ప్రైజ్, ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా మొత్తం ఒకే చోట ప్లేస్ చేస్తాం. ఎక్కడ ఉంటుంది? ఇగో ఇప్పుడు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఏదో ఏబిసి ఇండియా వాడిది ఉందనుకోండి. ఇందులో సపోజ్ ఏదో ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకోండి. ఇందులో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఉంటుందా ఉండదు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ అకౌంట్స్. డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎస్, అకౌంట్స్, పేరోల్, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఉండవా? ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా మొత్తం ఒకే చోట ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడు ఓన్లీ ఫైనాన్స్ డేటా మాత్రమే వ్యూ చేయగలడు. అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాడు, సారీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాడు ఓన్లీ మార్కెటింగ్ డేటా మాత్రమే వ్యూ చేయగలడు. ఏదో అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాడు ఓన్లీ ప్రొడక్షన్ డేటా మాత్రమే వ్యూ చేయగలడు. ప్రొడక్షన్ వాడు ఏమనుకుంటాడు? ఓహో, డేటాబేస్లో ఇది ఒకటే డేటా ఉందని అనుకుంటాడు. యాక్చువల్గా డేటాబేస్లో మొత్తం అంతా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో 3 డిపార్ట్మెంట్స్ తీసుకోండి: మార్కెటింగ్, ప్రొడక్షన్, ఫైనాన్స్. మొత్తం ఆ ఎంటర్ప్రైజ్ ఆర్ ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా ఒకే చోట ఉంది. మార్కెటింగ్ ఆడు ఏమనుకుంటాడు? ఓన్లీ ఆ డేటాబేస్లో మార్కెటింగ్ డేటా ఉందని అనుకుంటాడు. ఫైనాన్స్ ఆడు ఏమనుకుంటాడు? ఓన్లీ ఫైనాన్స్ డేటా ఉందనుకుంటాడు. ప్రొడక్షన్ ఆడు ఏమనుకుంటాడు? ఓన్లీ ప్రొడక్షన్ డేటా ఉందని అనుకుంటాడు. దీన్ని మనం ఏమని చెప్తాం? వ్యూ అంటారు. ఏమంటారు? వ్యూ. వ్యూ. వ్యూ అంటే ఏంటి? పోర్షన్ ఆఫ్ ద డేటాబేస్. పోర్షన్ ఆఫ్ ద డేటాబేస్ అని మనం ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ వ్యూ. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్ ఉంటాడు, అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు, క్లర్క్స్ ఉంటారు, అవునా కదా? వాళ్ళకి ఇప్పుడు ఈచ్ ఎంప్లాయీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది అనుకోండి, ఆడు మేనేజర్ మాత్రమే యాక్సెస్ చేయాలి. మిగతా వాళ్ళకి రైట్ ఉంటుందా? రైట్ ఉండదు సార్. ఇస్తామా? ఉండకూడదు. అలాగా రైట్స్ అయ్యి ఇవ్వటం, తర్వాత డేటాబేస్ మెయింటైన్ చేయటం. కొత్తగా ఎవడో యూజర్ వచ్చాడు, వాడికి డేటా ఏం కావాలో ఆ డేటా ఇవ్వడానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు. ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ మనం డిబిఏ అంటారు. ఏమంటారు? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డిబిఏ అంటే ఏంటి? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఇది అర్థమైందా? వీడి రోల్ ఏంటి? ఆడు ఒకడే ఉండాలని లేదు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఎపెక్స్ బాడీ ఒకటి ఉంటుంది, ఆడ పర్సన్ ఉంటాడు. ఈ విల్ మేనేజ్, లుక్ ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్. అంటే బ్యాకప్ చేయాలన్నా, రికవరీ చేయాలన్నా, తర్వాత ఎవరో కొత్తగా యూజర్స్ని క్రియేట్ చేయాలన్నా, యూజర్స్కి కొత్తగా రైట్స్ ఇవ్వాలన్నా, యూజర్ రైట్స్ తీసేయాలన్నా, ఎవ్రీథింగ్ ఎవడు మెయింటైన్ చేస్తాడు? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? డిబిఏ. డిబిఏ. డిబిఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఇది అర్థమైందా? యాక్చువల్గా ఎక్స్టర్నల్ లెవెల్ ఎవరికి దగ్గరగా ఉంటుంది? ఇక్కడ దాకా అర్థమైతే నెక్స్ట్ పార్ట్కి వెళ్తాను. రామ్, ఎస్తేర్, తేజ, శ్రావ్య. ఎండ్ యూజర్ కి దగ్గర ఉంటుంది సార్. ఏం లేదు, చెప్తా. అసలు ఇది ఇప్పుడు ఇందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను? మార్కెటింగ్, ఫైనాన్స్, ప్రొడక్షన్. మార్కెటింగ్ ఆడు ఓన్లీ ఏం చేస్తాడు? మార్కెటింగ్ డేటా మాత్రమే వ్యూ చేస్తాడు. ప్రొడక్షన్ ఆడు ఓన్లీ ప్రొడక్షన్ డేటా మాత్రమే ఉంటుంది. ఫైనాన్స్ ఆడు ఓన్లీ ఫైనాన్స్ డేటా మాత్రమే యూజ్ చేయగలడు. మిగతా వాళ్ళు యాక్సెస్ చేయలేరు అంటిల్ అన్లెస్ దే హ్యావ్ రైట్. ఈ రైట్స్ ఎవడెత్తాడు? డిబిఏ. డిబిఏ. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ 3 లెవెల్స్ కింద ఎలా డివైడ్ చేసింది ఎలా ఉంటుందో చూడండి.
ఇప్పుడు నేను స్టూడెంట్ డేటా, సపోజ్ ఎంప్లాయీ డేటా తీసుకున్నాను. నేను ఏ డేటా తీసుకున్నానండి? ఎంప్లాయీ డేటా. ఇక్కడ నాకు ఎలా కనపడుతుంది? ఎంప్లాయీ నెంబర్ ఏదో 10 అని వస్తుంది. అది ఎక్స్టర్నల్ యూజర్ కనపడేది. అదే నేను దీన్ని ఎలా డిఫైన్ చేస్తాను డెఫినేషన్ లెవెల్లో? ఏదో ఇంట్ ఎంప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పొచ్చు. ఇది డెఫినేషన్ లెవెల్. ఇదే ఫిజికల్గా ఇంటర్నల్ లెవెల్లో ఎలా స్టోర్ అవుతుంది డేటా? వన్స్ అండ్ జీరోస్లో స్టోర్ అవుతుంది. ఇందులో ఎలా స్టోర్ అవుతుంది? వన్స్ అండ్ జీరోస్లో స్టోర్ అవుతుంది. అంతే కదండి. హౌ డేటా ఫిజికల్లీ స్టోర్డ్ అన్నది ఏ లెవెల్ చూసుకుంటుంది? ఇంటర్నల్ లెవెల్. మనం ఎలా డిఫైన్ చేస్తాం అన్నది ఏ లెవెల్? డెఫినేషన్ లెవెల్. యూజర్కి ఎలా కనబడుతుంది అన్నది ఎక్స్టర్నల్ లెవెల్. అర్థమైందా? యూజర్కి ఎలా కనబడుతుంది అన్నది మనకి ఏ లెవెల్? ఎక్స్టర్నల్. ఎలా డిఫైన్ చేస్తామో అది ఏ లెవెల్? అది కాన్సెప్చువల్ లెవెల్. ఇంటర్నల్గా స్టోర్ అయ్యే లెవెల్ ఏ లెవెల్? ఇంటర్నల్ లెవెల్. ఈ మూడింటి మధ్య కమ్యూనికేట్ చేసి సాఫ్ట్వేర్ని ఏమని చెప్తాం? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ సారీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సిస్టమ్. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు. ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ మనం ఏమని చెప్పాం? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఎవరు అంటే ఒక డేటాబేస్లో కొత్తగా తర్వాత ఇంకొక చిన్న పాయింట్, యాక్చువల్గా ఒక మ్యాపింగ్ ఉంటుంది. ఏ లెవెల్కి? దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ మ్యాపింగ్ బిట్వీన్ కాన్సెప్చువల్ లెవెల్ అండ్ ఫిజికల్ లెవెల్. దీన్ని మనం ఏమని చెప్తాం? కాన్సెప్చువల్ స్కీమా అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? కాన్సెప్చువల్ స్కీమా. స్కీమా. అలా కాకుండా ఎక్స్టర్నల్ లెవెల్కి కాన్సెప్చువల్ లెవెల్కి ఈచ్ వ్యూకి కరస్పాండింగ్ ఒక మ్యాపింగ్ ఉంటుంది. దాన్ని మనం ఏమని చెప్తాం? ఎక్స్టర్నల్ కాన్సెప్చువల్ మ్యాపింగ్ ఆర్ ఎక్స్టర్నల్ స్కీమా అంటారు. దాన్ని ఏమని చెప్తారు అక్కడ? ఎక్స్టర్నల్ స్కీమా. ఏంటి చెప్పండి ఇక్కడ? దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ మ్యాపింగ్ బిట్వీన్ కాన్సెప్చువల్ లెవెల్ అండ్ ఇంటర్నల్ లెవెల్. ఈ మ్యాపింగ్ని మనం ఏమని చెప్తాం? కాన్సెప్చువల్ ఇంటర్నల్ మ్యాపింగ్ ఆర్ కాన్సెప్చువల్ స్కీమా. కాన్సెప్చువల్ లెవెల్కి ఎక్స్టర్నల్ లెవెల్కి ఒక మ్యాపింగ్, ఈచ్ వ్యూకి కరస్పాండింగ్ ఒక మ్యాపింగ్ ఉంటుంది. దాన్ని మనం ఏమని చెప్తాం? ఎక్స్టర్నల్ స్కీమా. ఈచ్ యూజర్ కమ్యూనికేట్ చేయడానికి ఏముంటుంది? ఎండ్ యూజర్స్ ఉంటారన్నాను కదా, వీడు కమ్యూనికేట్ చేయడానికి 2 పార్ట్లు ఉంటాయి. ఆ 2 పార్ట్లు ఏంటంటే హోస్ట్ లాంగ్వేజ్, గోస్ట్ కాదు, హోస్ట్ లాంగ్వేజ్, తర్వాత డేటా సబ్ లాంగ్వేజ్. ఏముంటాయండి ఇక్కడ? డేటా సబ్ లాంగ్వేజ్, డిఎస్ఎల్ అంటారు. హోస్ట్ లాంగ్వేజ్ సి అవ్వచ్చు, ఫోర్ట్రాన్ అవ్వచ్చు, కోబాల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ డిఎస్ఎల్ అనేది, డిఎస్ఎల్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎస్ఎల్? డేటా సబ్ లాంగ్వేజ్. డేటా సబ్ లాంగ్వేజ్లో మళ్ళీ 2 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి డిడిఎల్, 2 డిఎంఎల్. డిడిఎల్ మీరు కమాండ్స్ అంటారు, డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్. డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా రెండోది ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే అర్థం ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. Data language. మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇది అర్థమైందా? ఏంటి చెప్పండి ఇక్కడ? డిడిఎల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? డిఎంఎల్ ఒకటి ఉంటుంది. ఈ 2 కూడా ఇందులో కాంపోనెంట్స్. డిఎస్ఎల్ అంటే డేటా సబ్ లాంగ్వేజ్. ఈచ్ యూజర్ కమ్యూనికేట్ చేయడానికి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. హోస్ట్ లాంగ్వేజ్ ఒకటి, డిఎస్ఎల్ ఒకటి. డిఎస్ఎల్ అంటే డేటా సబ్ లాంగ్వేజ్. Data సబ్ లాంగ్వేజ్. డేటా సబ్ లాంగ్వేజ్లో మళ్ళీ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 2 కాంపోనెంట్స్ ఉంటాయి, డిడిఎల్, డిఎంఎల్. కొన్ని పుస్తకాల్లో డిసిఎల్ కూడా చెప్తారు. ఎనివే మనం డిస్కస్ చేస్తాం. డిడిఎల్ అంటే ఎక్స్టర్నల్ లెవెల్, ఆ, ఎక్స్టర్నల్ లెవెల్ నుంచి యూజర్ కి కన్వే లైక్ కమ్యూనికేట్ చేయడానికి కమ్యూనికేట్ చేయడానికి ఏముంటుంది? హోస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ Host హోస్ట్ language లాంగ్వేజ్ ఉంటుంది. ఏదవ్వచ్చు, బేసిక్ అవ్వచ్చు, కోబాల్ అవ్వచ్చు, ఫోర్ట్రాన్ అవ్వచ్చు, ఏదైనా తీసుకో. ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ డిఎస్ఎల్. డిఎస్ఎల్ ఏముంటాయి? సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి సార్. డేటా సబ్ లాంగ్వేజ్ లో ఎన్ని ఉంటాయి? డిడిఎల్ ఉంటుంది, డిఎంఎల్ డిఎంఎల్
డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ Language, అంటే డేటా data manipulation. మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఒక 10 minutes తర్వాత లాగిన్ అవ్వండి, పైథాన్ చెప్తాను. ఇక్కడ దాకా చెప్పింది ఏమైనా అర్థమైందా? Yes, sir. ఇక్కడ Yes, sir. నాకు రేపు చెప్తాను రిలేషనల్ మోడల్ కాన్సెప్ట్, అది మటుకు నాకు కావాలి. ఇది నాకు రాకపోయినా పర్వాలేదు. అందులో టపుల్, అట్రిబ్యూట్, కార్డియాలిటీ, గ్రేడ్, ప్రైమరీకి, ఫారిన్కి, సూపర్కి, క్యాండిడేట్కి, తర్వాత డేటాబేస్ డెఫినేషను, అవి మటుకు రేపు డిస్కస్ చేస్తాను. అది మిస్ అవ్వకూడదు. ఓకే, ఒక్క 8:19 అయింది కదా, 8:20 అయింది. 8:35కి లాగిన్ అవ్వండి. నేను మళ్ళీ లాగిన్ అవుతాను, పైథాన్ చెప్తాను. ఓకే, Okay. ఈ ఐడి Okay, sir. పనిచేస్తుంది కదా ఎస్తర్? Sir? మళ్ళీ వేరే ఐడి కావాలా? ఈ ఐడి పనిచేస్తుందా లాగౌట్ అయితే? పనిచేస్తుంది సార్. పనిచేస్తుందా? ఓకే, అయితే ఎయిట్ పెయిడ్ వెర్షన్ కదా అవ్వచ్చు సార్. రావచ్చా? పెయిడ్ 10 వెర్షన్ minutes అవ్వచ్చు అనుకుంటాను సార్. అవచ్చా? చూద్దాం, లేకపోతే పెడదాం, సార్కి పెడతాం. ఆ, సార్. ఓకే, 8:35కి లాగిన్ Okay, అవ్వండి, పైథాన్ చెప్తాను. ఒక 1/2 hour చెప్తాను. ఓకే, ఓకే సార్. ఇంకెక్కడి నుంచి రోజు డిబిఎంఎస్ MySQL యాజ్ వెల్ యాజ్ పైథాన్ 2 చెప్తాను. ఓకే. ఓకే సార్.